రాయండి. కింద పై వరకు రాసినారు కదా. ఇప్పుడు సింటాక్స్ ఫర్ ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ అన్ అరే నిన్న ఇక్కడ వరకు రాసినారు. సింటాక్స్ ఫర్ ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ అరే సింటాక్స్ ఫర్ ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ అన్ అరే అంటే అరేని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేస్తాం. రాజేసినారా? సారీ, రెఫరెన్స్ కాదు, డేటా టైప్. కాపీ పేజ్ చేసింటా అందుకని. రాయాలి, ఎవరు రాయాల? ఈరోజు మనం అరేస్ చాలా డిస్కస్ చేయాలి. వరల్డ్ ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అయ్యేది ఏంటి? వరల్డ్లో తొందరగా స్ప్రెడ్ అయ్యేది. వెరీ గుడ్. గాసిప్ చాలా తొందరగా స్ప్రెడ్. ఆ విచిత్రం ఏంటంటే ఆ గాసిప్ అట్లా తిరిగి ఇట్లా తిరిగి మనకు వస్తుంది. అది చాలా విచిత్రం. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నా గురించే గాసిప్ కాబట్టి మా ఇంటి వీళ్ళు అని అంటే అడుగుతున్నారు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అరేసా మనం స్టార్ట్ చేసింది. చెప్పండి, అరే అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం అరేస్ ని? మల్టిపుల్ అంటే
నెంబర్ ఆఫ్ డేటాని ఒకే వేరియబుల్ లో స్టోర్ చేయడం, అంతేనా? ఇది నిన్న మనం చూసింది. ఇప్పుడు 1 ని ప్రింట్ చేయాలంటే ఎట్లా ప్రింట్ చేయాలి? 1 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇండెక్స్ పొజిషన్ 1 ఇండెక్స్ పొజిషన్ ఏమైతుంది? 0, a ఆఫ్ 0, అంతేనా? 2ని ప్రింట్ చేయాలంటే a ఆఫ్ 1. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? 3. మీరు ఎప్పుడైనా అరే లెంత్ ఎంత అంటే అందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అంత లెంత్ అది. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అరే లెంత్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. కానీ దాంట్లో ఇండెక్స్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? 3. లెంత్ -1 ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండెక్స్ పొజిషన్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి లెంత్ -1. కానీ ఎలిమెంట్స్ వచ్చేసి 1 నుంచే స్టార్ట్ చేయాలి. సరే, ఇప్పుడు ఈ సింటాక్స్ వేరే, నేను ఇప్పుడు చెప్పే సింటాక్స్ వేరే. ఈ సింటాక్స్ తో ప్రాబ్లం ఏంటంటే దీనికి లిమిట్ ఉండదు, ఎన్ని ఎలిమెంట్స్ అయినా కూడా స్టోర్ చేయొచ్చు. కానీ అట్లా కాకుండా సర్టెన్ సైజ్ లేదంటే సర్టెన్ లెంత్ ని ఫిక్స్ చేయాలి అంటే నేను ఈ రోజు చెప్పే టాపిక్ సింటాక్స్ వాడాలి. డేటా టైప్ రెఫరెన్స్ వేరియబుల్, సపోజ్ రెఫరెన్స్ వేరియబుల్ m అనుకుందాం. కంపల్సరీ ఆ స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి. అరే అంటే ఆ స్క్వేర్ బ్రాకెట్స్ మస్ట్ అండ్ షుడ్ ఈక్వల్స్ టు న్యూ డేటా టైప్ 5. అంటే ఇప్పుడు m అనే అరేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం? 5. అంతకంటే ఎక్కువ చేయకూడదు. మీరు చేసినా కూడా ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఫిక్స్డ్ సైజ్. ఇందాక దాంట్లో సైజ్ ఫిక్స్ ఏం లేదు, మీరు ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఎంత సైజు? 5. ఇప్పుడు నేను system.out.println లో m of 0 అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సేవ్ చేస్తా. m of 0 అంటే అవుట్పుట్ ఏంటి? ఏంటి అవుట్పుట్ ఏంటి? m of 0 అంటే అవుట్పుట్ ఏంటి? వాళ్ళు రెండు ఒకసారి ఎందుకు వస్తుంది? 1 ఎందుకు వస్తుంది? సైజ్ 5, m of 0 అంటే అవుట్పుట్. ఏం రాదు. ఎందుకు ఏం రాదు? వాల్యూ ఏం పెట్టలేదు కాబట్టి. చెప్తా ఎందుకు 0 వచ్చిందో చెప్తా. నేను మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తా. 1 స్పేస్ ఇచ్చి ఒకే ప్రింటింగ్ స్టేట్మెంట్ లో చేస్తున్నా నేను, అన్ని ఇట్లా రాయకుండా. అంతే ఉండేది, 4 5 ఉంటుంది. ఓకేనా? ఎందుకు 0s వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. 23 0 0 0. ఓకేనా? నేను ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ చెప్తున్నా. మనం అర్రే క్రియేట్ చేసినప్పుడు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అని. మీరు ఎప్పుడైతే ఇంట్ a ఈక్వల్స్ టు న్యూ ఇంట్
సారీ సారీ, సైజ్ ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం కదా. ఈ లైన్ ఎప్పుడైతే రాస్తారో ఇంటర్నల్ గా ఒక 5 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఈ 5 బ్లాక్స్ లో కూడా ఇంట్ డిఫాల్ట్ వాల్యూ అంటే మనం ఏం వాల్యూ పెట్టినప్పుడు డిఫాల్ట్ గా ఇంట్ కి ఏంటంటే 0, ఇవన్నీ కూడా 0తో ఫిల్అప్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇది 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్, మీరు ఎప్పుడైతే m of 0 కి వాల్యూ ఇస్తారో m of 0 లో ఆల్రెడీ ఏముంది, 0 ఉంది. ఈ 0 డిలీట్ అయ్యి ఇది స్టోర్ అవుతుంది. అది జరిగే ప్రాసెస్. ఏదైనా ఒక పొజిషన్ లో ఒక వాల్యూనే ఉంటది కదా, కాబట్టి 0 డిలీట్ అయ్యి 23 స్టోర్ అవుతుంది. అందుకని మనం వాల్యూస్ ని స్టోర్ చేయకముందు ఇండెక్స్ పొజిషన్స్ ని ప్రింట్ చేస్తే డిఫాల్ట్ గా ఏముంటాయి, జీరోస్ ఉంటాయి, కాబట్టి జీరోస్ ప్రింట్ అవుతాయి. మనం ఎప్పుడైతే దాని వాల్యూస్ ని చేంజ్ చేస్తామో అప్పుడు ఆ వాల్యూస్ ప్రింట్. m of 1 ఈక్వల్స్ టు సపోజ్ 45, m of 2 ఈక్వల్స్ టు సపోజ్ 11. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 11 0 0. ఓకేనా. ప్రతి డేటా టైప్ కి అదే ఉండదు, ప్రతి డేటా టైప్ కి జీరోసే ఉండవు. ఇప్పుడు నేను క్యారెక్టర్ అరే చేస్తాను. మనం ఇక్కడ ఇంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఇంటే పెట్టాలి. హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా. ఇక్కడ మన డేటా టైప్ ఏంటి, ఇంట్. అందులో స్టోర్ చేసేవి కూడా ఏముండాలా, ఇంటే ఉండాలా. అట్లా కాకుండా నేను ఇప్పుడు క్యారెక్టర్ పెడతా. ఇక్కడ చూడండి ఒకసారి, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. యాక్చువల్ గా ఇంట్ కు క్యారెక్టర్ కి ఒక మంచి రిలేషన్ ఉంది. ఆటోమేటిక్ గా అదే క్యారెక్టర్ ని ఇంట్లో కన్వర్ట్ చేసి దాని ఆస్కీ వాల్యూ ఆస్కీ వాల్యూ 107. పర్లేదు సరే. ఇది కాకుండా క్యారెక్టర్ కాకుండా సంథింగ్ ఫ్లోట్ వాల్యూస్. మీరు డేటా టైప్ ఏదైతే ఇస్తారో ఆడ వాల్యూస్ ని కూడా అదే పెట్టండి. ఇంకంపాటబుల్ టైప్స్, పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఇంటూ డబల్. ఓకేనా. మీరు డేటా టైప్ ఏదైతే తీసుకుంటారో స్టోర్ చేసేవి కూడా అవే ఉండాలి, అంతేగాని వేరే పెట్టకూడదు. ఇప్పుడు నేను క్యారెక్టర్ అరే తీసుకుంటాను. క్యారెక్టర్ సి ఈక్వల్స్ టు న్యూ క్యారెక్టర్, సైజ్ వచ్చేసి ఒక 3 చాలు. ఎక్కువ C0, C1. ఇప్పుడు వాల్యూస్ ని స్టోర్ ఏం చేయలే కదా ఇంకా. ఇంట్ కి అయితే డిఫాల్ట్ వాల్యూ 0, క్యారెక్టర్ కి డిఫాల్ట్ వాల్యూ స్పేస్. C ఈక్వల్స్ టు న్యూ క్యారెక్టర్. బ్రాకెట్స్, సారీ, అంత ప్రాబ్లం అవుతుంది. బ్రాకెట్స్ మర్చిపోతే అది ఇష్యూ. అరే యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, మీకేమంటే కనిపించట్లే. మీరు క్యార్ తీసుకున్నప్పుడు క్యార్ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటిది, స్పేసెస్. ఇంటూ డిఫాల్ట్ వాల్యూ 0. అదే ఫ్లోట్ చూడండి, నేను డిఫాల్ట్ వాల్యూకి ఒక ప్రోగ్రామ్ చెప్తాను, నేను కాస్ట్. నెక్స్ట్ చేద్దాం. ప్రతి డేటా టైప్ కి మనం వాల్యూ ఇవ్వకపోతే ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఇది రాయండి.
ఓకేనా? ఆ డిఫాల్ట్ మధ్యలో ఒక్కటి ఇంటరప్షన్ ఉంది. ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఒక్కటి చేసి మళ్ళీ అరేస్ ని కంటిన్యూ తెలియాలి కదా దేనికి డిఫాల్ట్ వాల్యూ ఏంటి అని చెప్పాల్సినప్పుడే చెప్పాల్సింది, ఎందుకో నేను మర్చిపోయాను. పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఫర్ default values of 8 primitive data types. Default values of 8 primitive data types. Default values of 8 primitive data types. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. I అనేది లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. లోకల్ కదా, ఎందుకంటే ఒక మెథడ్ బ్లాక్ లోపల ఉంది కాబట్టి. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో నేను ఏమన్నా స్టోర్ చేసినానా? ఏం స్టోర్ చేయలే. నార్మల్ గా ఐని ప్రింట్ చేస్తే డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి 0 రావాలి. కానీ ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చిందా? రాసుకోండి, నోట్ పాయింట్ రాసుకోండి. కోడ్ రాయండి, కోడ్ రాయండి. కోడ్ రాసి నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ పాయింట్ నోట్ అవుట్పుట్ కంపైల్ టైం ఎర్రర్ అని పెట్టండి. అవుట్పుట్ కంపైల్ టైం ఎర్రర్. కంపైల్ టైం ఎర్రర్. ఓకేనా? రాయండి. In the above code, the above code, I is the local variable. I is the local variable. We don't have default values for local variables. Don't have default values of local variables. ఓకేనా? లోకల్ వేరియబుల్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. మీరు ఏదైనా వాల్యూ ప్రింట్ చేయాలి అంటే దాన్ని కంపల్సరీ ఏదో ఒక వాల్యూతో ఇనిషియలైజ్ చేయాల్సిందే. చేస్తేనే ఆ ఇనిషియలైజ్ చేసిన వాల్యూ వస్తుంది. అంతేగాని లోకల్ వేరియబుల్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. గ్లోబల్ అంటే ఏంటి? స్టాటిక్ గానీ నాన్ స్టాటిక్ గానీ కదా. నేను నాన్ స్టాటిక్ వేరియబుల్స్ చేద్దాం, లేదంటే ఏదైనా ఒకటి, ఏదైనా పర్లేదు. స్టాటిక్ షార్ట్ దగ్గర నుంచి స్టార్ట్, బయట దగ్గర నుంచి. బయట ఏ ఈక్వల్స్ బయట ఏ, నెక్స్ట్ స్టాటిక్ బయట షార్ట్ బి, స్టాటిక్ ఇంట్ సి, నెక్స్ట్ బయట షార్ట్ ఇంట్ లాంగ్ డి, లాంగ్ తర్వాత ఫ్లోట్ కదా, ఫ్లోట్ ఈ, నెక్స్ట్ డబల్ ఎఫ్, నెక్స్ట్ బూలియన్, లేదంటే క్యార్ జి,
కన్ఫ్యూజన్ ఉండదని నేను లైన్ గా ఆల్ఫాబెట్స్ రాస్తున్నా అంతే. అంతేగాని ఆడ అట్లే రాయాలనే కాన్సెప్ట్ ఏం లేదు. బూలియన్ హెచ్. ఇప్పుడు వీటన్నిటికి వాల్యూస్ ఉన్నాయా? లేవు కదా. ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్. బి, సి, ఈ, ఎఫ్, జి. అట్లా ప్రింట్ చేయడానికి ఈజీ ఉంటదని నేను ఏబిసి. బైట్, షార్ట్, ఇంట్, లాగ్ కి డిఫాల్ట్ వాల్యూ 0 సే. ఫ్లోట్ డబల్ కి వచ్చేసి అవి డెసిమల్స్ కాబట్టి 0.0. క్యార్ కి వచ్చేసి స్పేస్, అక్కడ స్పేస్ ఉంది అందుకే అక్కడ ఎంటీ వచ్చింది. బూలియన్ కి డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్. అంటే మీరు ఏం స్టోర్ చేయకపోయినా ఆ డిఫాల్ట్ వాల్యూస్ మీకు అవుట్పుట్ లో వస్తాయి. ఓకేనా? రైట్. రాయాల్సింది తప్పదు. మీరు నాన్ స్టాటిక్ కూడా తీసుకోవచ్చు, కానీ నాన్ స్టాటిక్ అయితే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. నేను ఇంకా సోదంతా ఎందుకని స్టాటిక్. చూడవల్ల రాయి లైన్ గా రాసేయచ్చు ఏముందని. ఓకేనా?
అవుట్పుట్ ఇంపార్టెంట్, అవుట్పుట్ రాసుకోండి. లైన్ ఉంటే మీకు బాగుంటది. వైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యాప్, ఆర్డర్ కూడా ఇదే. స్పేస్ దగ్గర కొంచెం సైడ్ కి బ్రాకెట్ లో స్పేస్ అని రాయండి. అలా నేను ఎందుకు వదిలిపెట్టినా అని అనుకుంటారండి. ఈ లైన్ నేను ఎందుకు వదిలిపెట్టినా అని. ఇప్పుడు మళ్ళీ అరేస్ లోకి వద్దాం. సపోజ్ ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి M0, M1 అట్లా ప్రింట్ చేయొచ్చు. ఒకవేళ 10 ఉన్నాయి, 10 ఎలిమెంట్స్, 10 ఎలిమెంట్స్ ఇట్లా రాయలేం కదా, టైం వేస్ట్ ఉంటే. M1, M2, M3, M అట్లా కాకుండా ఏం చేద్దామంటే ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేద్దాం. ఓకేనా? బై యూజింగ్ ఫర్ లూప్స్. ఫర్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0 కాబట్టి నేను స్టార్టింగ్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ 10. i లెస్ దాన్ 10 అంటే 9 వరకే వస్తాయి. మనకి ఇండెక్స్ పొజిషన్స్ ఉండేది కూడా 9 వరకే కదా. మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెడితే ఇక్కడ ఏం రాయాలా? 10 - 1 రాయాలి. ఎందుకంటే 10 - 1 9 ఈక్వల్ టు 9. అంతేగాని మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టి 10 పెట్టకూడదు. ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే 10 అయినా కూడా కొనేయాలి. కానీ 10th పొజిషన్ మనకి ఎప్పటికి ఉండదు. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కన్ఫ్యూజన్ అంతా లేకుండా 1 లెస్ దాన్ i లెస్ దాన్ 10. ఇక్కడ వచ్చేసి i ప్లస్ ప్లస్. ఇవంతా అవసరం. ఇక్కడ ఏమొస్తుంది? స్టార్టింగ్ i ఈక్వల్స్ టు 0, 0 లెస్ దాన్ 10 ట్రూ. కిందికి వస్తే M0 వాల్యూ ప్రింట్ అవుతుంది 23. మళ్ళీ i ప్లస్ ప్లస్ 1, 1 లెస్ దాన్ 10 ట్రూ. M1 వాల్యూ 44. ఇది ఈజీనా? ఇంకా 100 వాల్యూస్ అయినా పెట్టచ్చు. అవునా? చూడండి చూడండి ఒకసారి. నేను 10 తీసుకున్నా కాబట్టి రిమైనింగ్ అన్ని జీరోస్ వచ్చేసినాయి. ఇక్కడ ప్రింట్ కాకుండా ప్రింట్ తీసుకుందాం. ఇట్లా స్ట్రైట్ వస్తాయి. నేను అక్కడ స్ట్రైట్ గా రావాలని స్పేస్ తీసుకున్నా. ఓకేనా? నేను 3 వాల్యూస్ నే పెట్టినా. ఇక్కడ తీసుకోవడమేమో 10 తీసుకున్నా. రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్ వాల్యూస్ జీరోస్ ఉంటాయి అంతే. ఇంకోటి ఒక నిమిషం. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే ఈ కోడ్ లో నేను సైజు చేంజ్ చేసినాను. సైజ్ ఇప్పుడు 7 ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ ఏంటి? లెంత్ ఏమో ఎంత ఉంది? 10 వరకు. అవునా? కానీ నేను మళ్ళీ ఇక్కడ ఏం పెట్టుకోవాలా? 7 పెట్టుకోవాలి. అంటే కండిషన్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలా? అట్లా చేంజ్ చేసుకునేది అంతా ఏం లేకుండా m.length. లెంత్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్. లెంత్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ అరేకి ఎంత లెంత్ ఉందో ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ m.length అని పెడితే ఇక్కడ చేంజ్ చేసినా అది ఇక్కడ చేంజ్ అవుతుంది. రైటా? ఇప్పుడు చూడండి, ఇప్పుడైనా సేమ్ అవుట్పుటే. కానీ మీరు ఎప్పుడైతే డైరెక్ట్ 10 అని రాస్తారో అప్పుడు అక్కడ సైజ్ చేంజ్ చేస్తే మన కండిషన్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు m.length అని రాసేయండి, లెంత్ వచ్చేస్తుంది. m.length అన్నా 7 అన్నా సేమ్.